వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పుల్ లాంటిది. మన కడప జిల్లా ప్రొద్దుటూరునందున్నాము. ఇక్కడ ఉన్నటువంటి బీసీ సంక్షేమంలో ఉన్నటువంటి టీడీపీ నాయకుడు ఎక్స్-ఎమ్మెల్సీ డాక్టర్ బచ్చల పుల్లయ్య వారి ఏపీ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మెంబర్గా ప్రకటించారు. బీసీ కార్యకర్త మీ అభిప్రాయం ఏమిటని పి గోపాలకృష్ణ వారి మాటల్లోనే విన్నాము. బీసీ పార్టీగా చెప్పుకునే తెలుగుదేశం పార్టీ నామినేట్ పదవుల పంపిణీలో బీసీ నాయకుడికి ఆయన స్థాయికి తగ్గ పదవిని ఇవ్వలేదని నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నాను. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందినటువంటి డాక్టర్ పుల్లయ్య గారికి ఆయన బీసీ టీడీపీ నాయకుడిగా బీసీ సంఘంలో విద్య రాజకీయ మేధావి సంఘానికి చెందిన వ్యక్తి. ఈయన ఎంఏ, ఎంఫీల్డ్, పిహెచ్డి, డాక్టరేట్, ఎంఎల్సీగా పనిచేసినటువంటి 5 సంవత్సరాలు లెక్చరర్గా, 26 సంవత్సరాలు డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్గా, 6 సంవత్సరాలు ఎమ్మెల్సీగా, 26 సంవత్సరాలు రాజకీయాల్లో పాల్గొన్న వ్యక్తి. ఏపీ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కమిటీ నెంబర్గా ఇవ్వడం అంటే ఆయన స్థాయిని చాలా దిగజార్చడం. కేవలం అది ఒక టీడీపీ కార్యకర్తకి ఇవ్వాల్సిన పదవి. నెల్లూరు, అనంతపురం, పుట్టపర్తి నియోజకవర్గాల్లో ఈయన అబ్జర్వర్గా పనిచేసి పుట్టపర్తి నియోజకవర్గంలో మరియు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయానికి ఈయన కృషి చేశారు. అలాంటి వ్యక్తికి ఇలాంటి పదవిని ఇవ్వడం అంటే ఒక బీసీ నాయకుడిని అవమానపరిచినట్లుగా నేను భావిస్తున్నాను. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు బీసీ నాయకుల పట్ల పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, జిల్లాలోనే సీఎం ఉన్నప్పుడు ఎన్నో ఒడుదుడుకులు వచ్చినప్పటికీ టీడీపీ పార్టీకి నాయకుడిగా నిలబడ్డాడు. అలాంటి వ్యక్తిని ఈరోజు మీరు ఇలాంటి పదవి ఇచ్చి అవమానించడం అంటే ఒక బీసీని చాలా అవమానించినట్లుగా నేను భావిస్తున్నాను. ఒక్కసారి పునరాలోచన చేసి ఆయన స్థాయికి తగ్గట్లుగా సముచిత న్యాయం కల్పించాలని ఒక బీసీ కార్యకర్తగా నేను విన్నవించుకుంటున్నాను. ప్రస్తుతం ఈ టీడీపీ ప్రభుత్వంలోనైనా బీసీలకు న్యాయం జరగాలని గాంధీ మహాత్ముడి వద్ద కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణ కిషోర్. నేను సహాయ సంచాలకులు, వికలాంగులు, వయోవృద్ధులు మరియు విద్యార్థుల సంక్షేమ శాఖ కడప జిల్లా. మనకు భారతదేశ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున సామాజిక అధికారిక శిబిర్ అనే పేరుతో మనము దివ్యాంగులకు కావాల్సిన పరికరాలకు గుర్తింపు శిబిరాలు చేస్తున్నాము. ఈ శిబిరము మనకు జిల్లా కలెక్టర్ వారి ప్రత్యేక చొరవతో మనకు మంజూరు కాబడింది. ఈ ప్రత్యేక చొరవతో పూర్తిగా జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్లో పూర్తిగా అందరికీ కూడా సంతృప్తికర స్థాయిలో వాళ్ళకి కావాల్సిన బ్యాటరీ సైకిల్స్, వీల్ చైర్స్, ట్రై సైకిల్స్, హీరింగ్ ఎయిడ్స్, వాకింగ్ స్టిక్స్, బ్రెయిలీ కేన్స్, బ్రెయిలీ కిట్స్, ఎంఎస్ఐడి కిట్స్ బుద్ధిమానిత వాళ్ళకి భారతదేశ ప్రభుత్వం యొక్క ఎడిట్ స్కీమ్ కింద మంజూరు చేసి ఈరోజు కొలతలు తీసుకొని వాళ్ళకి ఒక నెల లోపల వీళ్ళకి అందజేసేదానికి మేము చర్యలు తీసుకుంటున్నాము. ఈ కార్యక్రమం మనకు మంజూరు కావడానికి జిల్లా కలెక్టర్ గారి యొక్క ఎంతో చొరవతో చేస్తున్నాము. ఈ కార్యక్రమం ఇప్పుడు జయప్రదంగా ఇక్కడ జరుగుతుంది. మంచి స్పందన కూడా కనపడుతూ ఉంది. పొద్దున ఈ పాటికి 9 గంటలకే సుమారు 100-150 మంది వచ్చారు. అంటే సాయంత్రం 12 లోపల సుమారు 1000 మందిని కవర్ చేయగలమని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మున్సిపల్ గ్రౌండ్ నందు వికలాంగులకు, కాలు లేని వారికి, చేతులు లేని వారికి, నడవలేని వారికి,
ఎవరికైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ పథకమైన నరేంద్ర మోడీ గారు బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పథకం ఇక్కడ ద్వారా వారి యొక్క నమోదు కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రొద్దుటూరు మున్సిపల్ గ్రౌండ్ నందు ఎవరైనా సరే వికలాంగులు ఉంటే వారు వచ్చి ఇక్కడ సాయంత్రం వరకు జరుగుతుంది. మున్సిపల్ గ్రౌండ్ నందు వారి యొక్క పేరు నమోదు చేసుకొని సర్టిఫికెట్ తీసుకొని నమోదు చేసుకుంటే వారికి త్వరలో పరికరాలు ఇవ్వడం జరుగుతుందని ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ కలెక్టర్ గారి చొరవతో ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు కలెక్టర్ గారికి నా ధన్యవాదాలు. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు కృష్ణకిషోర్ గారికి భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ ప్రొద్దుటూరు అధ్యక్షుడు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రొద్దుటూరు నియోజకవర్గంలో దివ్యాంగుల క్యాంపు జరుగుతుంది. ఈ క్యాంపుకు మన కడప జిల్లా కలెక్టర్ సార్ గారి ఆధ్వర్యంలో మరియు మన ఏడీ సార్ గారి ఆధ్వర్యంలో దివ్యాంగులకు సహాయ పరికరాలు అందించడం ఈ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. దివ్యాంగులు ఈ నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులందరూ వచ్చి తమ పేర్లు నమోదు చేసుకుని అవసరమైన పరికరాలన్నీ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మన ఏడీ సార్ గారి ఆధ్వర్యంలో జరిగేది ఇది రెండోసారి కాబట్టి ఈ మనస్ఫూర్తిగా ఇంకోసారి దివ్యాంగుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేయాలని మన ఏడీ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే వికలాంగుల పట్ల ఏడీ సార్ గారికి మానవత్వమే చాటుతున్నారు. సార్ ఇంకా వగేరా వికలాంగుల కోసం ఇంకా మీ వంతు ఖచ్చితంగా చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ మదర్ తెరిసా దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు. అలా విధంగా మళ్ళా ఈ ప్రోగ్రాంకు కవర్ చేసినటువంటి ఏకే న్యూస్ శివరాం వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ నియోజకవర్గ క్రీడాకారులను ఉద్దేశించి సభాధ్యక్షులు గుర్రప్రసాద్ని మాట్లాడాల్సిందిగా వేడుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మరి ఇక్కడికి వచ్చిన ఆల్ ప్లేయర్స్ సార్ చెప్పినట్టుగా ఒక 2 days నుంచి మరి మనం ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఎలాగైనా మనం ఈరోజు వర్షం కంటే ముందే మనమే జయించాలి. దాన్ని కంప్లీట్ చేసుకొని మీరందరూ మీ టాలెంట్ తగినట్టుగా ఆ స్థాయికి ఎదిగి అందరూ సెలెక్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మా మండల బాధ్యులు సుబ్బయ్య సార్ని మాట్లాడాల్సిందిగా కోరుతాను. గుడ్ మార్నింగ్ సార్స్ అందరికి కూడా. పిల్లలు మీకు కూడా గుడ్ మార్నింగ్. ఈరోజు జరగబోయేటటువంటి ఈ ఆటల పోటీలలో గేమ్స్లో అందరూ కూడా మీ యొక్క టాలెంట్ని అంతా ప్రదర్శించి బాగా ఆడి జిల్లాకు కొద్దిమంది మాత్రమే సెలెక్ట్ చేస్తాం కాబట్టి సెలెక్ట్ కావాలని చెప్పేసి కోరుకుంటూ మీకు అందరు కూడా గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. క్రీడాకారులకు ఏదన్నా సమస్య వచ్చిందనుకోండి, టెక్నికల్ మిస్టేక్స్ వచ్చినాక ఇక్కడ మన దగ్గర జ్యూరీ కమిటీ ఉంది. ఎవరు లక్ష్మీ మేడం, సుబ్బయ్య సార్, బాబు సార్, గోబాయ్ సార్ మీకు వచ్చి నా దగ్గర జ్యూరీ కమిటీ ఉంది. మీకు ఏదైనా సమస్య వచ్చా అక్కడ వచ్చి చెప్పారనుకోండి, వాళ్ళు వచ్చినటువంటి సమస్యలు ఎక్కడే చేస్తారు. మీరు అక్కడే కోర్టు దగ్గర గేమ్ మధ్యలో అర్థం చేయకండి. మీకు నిర్వహించే వాళ్ళంతా ఆర్టిఫిషియల్స్ మంచి ఎక్స్పర్ట్స్. మీకు నిర్వహించే వాళ్ళు వాలీబాల్ అంటే వాలీబాల్ చేయరు, జాతీయ స్థాయిలో యోగా కట్లే, చెస్ కట్లే, ప్రతి ఈవెంట్కు అట్లా జాతీయ స్థాయిలో ఆడినటువంటి క్రీడాకారులే ఈ అప్సెట్కి పెట్టాం. కాబట్టి మీరు ఏదైనా సమస్య ఉంటే మీకు కానీ మీరు కానీ సమస్య మా దృష్టికి చేస్తే ఈ సమస్య తర్వాత ఇక్కడ పోటీ. ఓకే సార్, థ్యాంక్ యూ. వాలీబాల్
వైవే స్కూల్ గర్ల్స్ గోవిందా 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 ప్రొద్దుటూరు బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ని గొర్రె శ్రీనివాసులు అయిన నేను ఈరోజు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో సనాతన ధర్మానికి హిందూ ధర్మానికి జరిగిన అన్యాయం పైన నిరసిస్తూ దీపాలతో నిరసన ప్రోగ్రాం పుట్టపర్తి సెంటర్లో జరపడం జరిగింది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎన్నో అవినీతి కార్యక్రమాలకు తెరతీయడం జరిగింది. ఎన్ని పరిపాలనాపరమైన అవినీతి కార్యక్రమాలు చేసినప్పటికీ ఏ ప్రభుత్వం కూడా గతంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంతటి అవినీతికి దారితీసిన సందర్భం కానీ నోచుకున్న సందర్భం కానీ జరగలేదు. దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే గత పాలక మండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి గారు అలాగే వారి పరిపాలనా సభ్యులు చాలామందికి తెలిసి కూడా ఈ ఆవు నెయ్యి దానికి సంబంధించి లడ్డు ప్రసాదంలో కానీ ఇతర ప్రసాదాల్లో కానీ ఈ జంతువుల కొవ్వును తీసుకొచ్చి కలపడము, ఇతర పదార్థాలను మిక్స్ చేసి డబ్బులు సంపాదించుకోవడానికి ఒక అవినీతి తెర తీయడము జరిగింది. ఆ విషయాన్ని ప్రస్తుత ప్రభుత్వం కానీ పరిపాలనా మండలి కానీ బయటికి తీసుకురావడం జరిగింది. ఇంతటి దారుణమైన అకృత్యాలకు పాల్పడిన వైవి సుబ్బారెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి కానీ, అలాగే వాళ్ళకు సహకరించిన ఈవో ధర్మారెడ్డి గారు కానీ, సంబంధిత అధికారులు కానీ వారందరిపైన కూడా ప్రభుత్వాన్ని మేము ఆంధ్రప్రదేశ్ హిందువుల తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటూ, అలాగే భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ పాలక మండలి వచ్చినా, ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడకుండా సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని ఏ విధంగా కూడా డ్యామేజ్ చేయకోకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ చట్టపరమైన కట్టుబాట్లను దాని కట్టుబాటు చర్యలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జరిగిన పాపంలో మొత్తం యావత్ హిందువులు ఒక్క ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణ కాదు, భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలలో ఎక్కడెక్కడ హిందువులు ఉన్నా కూడా వాళ్ళందరూ బాధపడుతున్నారు. మరో విషయం ఏంటంటే ఈ ప్రసాదాన్ని కులాలకు మతాలకు అతీతంగా ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ చాలామంది ఇష్టపడి తీసుకొని భక్తి ప్రపత్తులతో దాన్ని స్వీకరిస్తారు. అట్లా తీసుకునే ఇతర మతస్థులు కూడా ఈరోజు చాలా దారుణంగా బాధపడుతూ ఉన్నారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన పరిపాలనలో ఉండబడిన ఈ మొత్తం టీటీడీ పరిపాలక మండలి కానీ వాళ్ళందరూ కూడా ఈ పాపానికి బాధ్యత వహించాలా. అలాగే వాళ్ళ పైన కూడా ప్రభుత్వము చట్టపరమైన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, ఏడుకొండలవాడ శ్రీ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. ఈ రోజున ప్రొద్దుటూరు ప్రజల తరపున మా జై శ్రీరామ భక్త బృందం దశమన్నం బ్రదర్స్ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి అత్యంత ప్రాముఖ్యతమైన లడ్డు విషయంలో స్వామివారికి గత ప్రభుత్వంలో పాలకులు నాయకులు చేసిన తప్పిదాల వల్ల ఇప్పుడు ఆ పాపము తలాపిరకడు అన్నట్టుగా మన హిందూ జనులందరికీ అంటకుండా ఈ రోజున ఆ పాపాన్ని నిష్కృతి కల్పించుకునే కొరకు మా వంతుగా దీపాలతో భగవంతుణ్ణి శరణు కోరుతున్నాము. ఓ భగవంతా, మమ్మల్ని క్షమించి మాతో పాటు తప్పు చేసిన వాళ్ళను కూడా క్షమించి వాళ్ళను ఒక దారిలో పెట్టాలని మరీ ఆ భగవంతుని కోరుచున్నాము. ఈ రోజున ఈ కార్యక్రమానికి శ్రీ గొర్రె శ్రీనివాసులు గారు మేము పిలవంగానే వచ్చినందుకు వారికి
పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. ఈ కార్యక్రమంలో మహిళలు అత్యంతగా అమ్మ మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అంటే ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనగానే వారందరూ విచ్చేసి ఆ దీపాలు వెలిగించడంలో వారందరూ పాల్గొనేందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికీ నమస్కారము. ఈరోజు తిరుమల లడ్డు ప్రసాదం గురించి చర్చా కార్యక్రమం జరిగింది. ఈ చర్చలో లడ్లు అందరూ ప్రజలు సహకారంతో అందరూ వచ్చి దీపాలు ఈరోజు వెలిగించి మనకందరికీ న్యాయం చేయాలని మంచి జరగాలని ఈ దీపాలు వెలిగిస్తున్నాము. ఆ భగవంతుని కోరుకుంటున్నాము అందరూ బాగుండాలని. ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ గొర్రె శ్రీనివాస్ అందరికీ దశమంది బాబుకి అందరికీ నా జై శ్రీరామ్. జై గోమాత. జై జై గోమాత. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. గత 5 ఏళ్ళు గడిచిన వైసీపీ ప్రభుత్వంలో మన తిరుమల వెంకటేశ్వర స్వామి గారి లడ్డు విషయంలో వారు నీచాది నీచంగా కొవ్వు పదార్థాన్ని కలపడం జరిగింది. ఆ ప్రసాదాన్ని ప్రజలందరికీ తెలియకోకుండా వారు గత ప్రభుత్వంలో నెయ్యిని 350 రూపాయలకు కొన్నామని వారి యొక్క రికార్డ్స్లో రాసుకోవడం జరిగింది. 350 రూపాయలకు ఆవు నెయ్యి వస్తుందని ఇప్పుడు ఎవరు గ్రహించలేరని గడిచిన ప్రభుత్వ సభ్యులందరూ రాసుకున్నారు. ఇలానే సనాతన ధర్మం జోలికి హైందవ ధర్మం జోలికి మీరు తమాషాలు పడితే మేము కఠినంగా మన ప్రొద్దుటూరు పట్టణం నుంచి గొర్రె శ్రీనివాసులు సార్ గారి ఆధ్వర్యంలో ఎంత దూరమైనా మేము పయనిస్తాము. అలాగే ప్రతి ఒక్క భక్తులు, తెలుగు ప్రజలు, హైందవులు ఈ యొక్క లడ్డు విషయంలో కానీ మన సనాతన ధర్మం విషయంలో కానీ ఎవరైనా తమాషాలు పడితే తాట తీస్తామని మరీ తెలియజేస్తున్నాము. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద గోవింద. ఈరోజు కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని శివాలయం సర్కిల్ వద్ద జై శ్రీ రామభక్త బృందం దశమందం బ్రదర్స్ వారి యొక్క ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు పట్టణ ప్రజల అందరి చేతుల మీదుగా దీపాలను వెలిగించాలనేటువంటి సంకల్పంతో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రతి ఒక్క సనాతన ధర్మ హైందవ సోదరులు, బంధుమిత్రాదులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి గల ముఖ్య ఉద్దేశం యావత్తు ప్రపంచమంతా కూడా తల దించుకునేలా తిరుమల తిరుపతి కలియుగ వైకుంఠ వాసుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క లడ్డూ ప్రసాదం తయారు చేసే విధానంలో అపచారాలు చేసి ఆ లడ్డు యొక్క విశిష్టతకు భంగపాటు కలిగించినటువంటి కారణం చేత ఈరోజు శ్రీవారి యొక్క కృపా కటాక్షములు 50 మంది పైన ఉండాలని, ఆయన యొక్క లడ్డూ ప్రసాదానికి మరల దివ్యమైన మహోన్నతమైనటువంటి స్థానం కల్పించాలని సదరు ప్రతి ఒక్క హిందువు సనాతన ధర్మ బంధుమిత్రాదులు అందరూ కూడా కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క అమానుషమైనటువంటి చర్యకు ప్రతిఘటిస్తూ, నిరసిస్తూ, ఖండిస్తూ, ప్రక్షాళన చేసుకుంటూ ఈరోజు మన ప్రొద్దుటూరు పట్టణంలోని శివాలయం సర్కిల్ వద్ద దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఆ యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కృపా కటాక్షములు ఎల్లవేళలా వారి యందు, వారి కుటుంబ సభ్యులందు, ప్రపంచమంతా కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఇంకొక విషయం, ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చిత్రీకరించడానికి వచ్చినటువంటి ఏకే న్యూస్ వారికి, అలాగే PCN ఛానల్ వారికి, ప్రతి ఒక్కరికి, ఎస్పెషలీ రక్షక భటులకు, పోలీస్ శాఖ వారికి పేరు పేరున ప్రొద్దుటూరు 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్
తాలూకా ట్రాఫిక్ అలాగే మా డిఎస్పి గారికి పేరు పేరున మేము హృదయపూర్వక అభినందనలు అలాగే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు విరివిగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మరి ఒకసారి బంధుమిత్రాదులైనటువంటి హైందవ సోదరులందరినీ కూడా పేరు పేరున జై శ్రీరామ భక్త బృందం తరపున మనస్సుతో శిరస్సు వంచి ఆహ్వానిస్తున్నాము. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. అలాగే మనకి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి గొర్రె శ్రీనివాసులు గారికి ప్రత్యేక అభినందనలు మా జై శ్రీరామ భక్త బృందం అలాగే దశమందం బ్రదర్స్ తరపున మేము తెలియజేసుకుంటున్నాము. గోవిందా గోవిందా గోవిందా. రామ్ నమో వెంకటేశ. మనం ఈరోజు పరిస్థితులు చూస్తున్నాం. తిరుమలలో లడ్డు పరిస్థితిని చూసి ప్రతి ఒక్కరు కూడా విమర్శిస్తున్నారు. మరి దానికి మన నాయకులు ఎవరు కూడా దాని గురించి హిందువుల్లో ముందు చైతన్యం లేదని చెప్తాను నేను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కలిసి కట్టుగా ఐకమత్యంతో వర్గభేదాలు లేకుండా ఇక్కడికి వచ్చి అందరూ పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాను. జై నమో వెంకటేశ. అందరికీ నమస్కారం. ఈరోజు తిరుమలలో లడ్డు విషయంలో కల్తీ జరిగిన విషయానికి ప్రాయశ్చిత్తంగా మేమందరం ఇక్కడ ఈరోజు దీపాలు వెలిగించడం జరిగింది. ఏ విషయాన్ని చూసుకున్నా కూడా తిరుమల వెంకటేశ్వరుడు ఆరాధ్య దైవం హిందువులందరికీ. అలాంటి దైవంలో కూడా ఈరోజు లడ్డు కల్తీ చేయడం అనేది చాలా నీచమైన హేయమైన చర్య. ఇది హిందువులందరూ ఖండిస్తున్నారు. అలాగే కూడా హిందూ మతం అనేది చాలా గొప్ప మతం. ఏ భేదాలు ఏ ప్రజలకు ఎటువంటి కట్టుబాట్లు ఉండవు. కానీ వేరే మతం వాళ్ళు కూడా హిందూ మతాన్ని వ్యతిరేకించి హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా మాట్లాడితే మాత్రం మేము హిందువులందరూ ఏకమై సహించము, ఖండిస్తాము. దేనికైనా హిందువులు రెడీగా ఉన్నాం. మా హిందూ మతం జోలికి వస్తే ఎవరినైనా కూడా తాళ్ళు తీస్తాం.
వెంకటరమణ గోవిందా